తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. యాక్టర్ నెంబర్ 1 మోడీ, యాక్టర్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్, యాక్టర్లో సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చి పెద్ద సినిమా చూపించారని విమర్శించారు. ఒకరినొకరు పొగుడుకోవడానికే సభను ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అటు ప్రధాని ఇటు కూటమి నాయకులు ప్రకటన చేయకపోవడం చాలా ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. ఆహా, ఏంటి ఈ డ్రామా? యాక్టర్ నెంబర్ 1 నరేంద్ర మోదీ, యాక్టర్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్, యాక్టర్లో కలిసిపోయిన పెద్ద యాక్టర్ 40 సంవత్సరాల నుండి యాక్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. వీళ్ళు ముగ్గురు సినిమా తీయడానికి వచ్చారా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చారా? ఒకరినొకరు పొగుడుకుంటూ, అబ్బా ఈయనంత పెద్ద, నేను అదే స్కూల్లో చదువుకున్నాను, మర్చిపోయారా 10 సంవత్సరాల క్రిందట వెంకటేశ్వర స్వామి పేరుతో ప్రత్యేక హోదా ఇస్తాను ఆంధ్రులకని చంద్రబాబు నాయుడు ఉంటుండగే నరేంద్ర మోదీ చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ అదేమైంది? 6 కోట్లు ప్రజలు మట్టి గారిపోయింది. అప్పుడేమో మట్టి తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, ఇప్పుడేమో రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారు ఏదో చేసినట్టు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు గారిపోతుంటే కనీసం ఇదిగో మేము 10,000 కోట్లు ఇస్తాం, నెలకి దీన్ని పెర్మనెంట్ చేస్తాం, ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ అమ్మవన్నది ఇప్పుడు అమ్మడం లేదా? మనందరినీ ఇలా మోసం చేస్తుంటే దేన్ని బట్టీలు చప్పట్లు కొడుతున్నారు? బాగా మమ్మల్ని మోసం చేశారు, మేమందరం మోసపోయామనా? ఆంధ్రులారా, వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ తోడు దొంగలే, వీళ్ళందరూ మోసగాలే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నెల్లూరు జిల్లా వింజమూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. అందరినీ కూడా కలిసినట్టు అవుతుందని ఈరోజు ఈ సైకిల్స్, ట్రైసైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు. సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యున్సీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వికలాంగులు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ కందుకూరులో కూడా ఇదే రకంగా రేపు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నాం. అట్లా ఆత్మకూరు, ఆ తర్వాత కోవూరు, రూరల్, అన్ని కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీస్ అందరికి కూడా ఎంత ముందుంటే అంతమందికి ఈ కార్యక్రమం చేపడతాము, చేస్తాం కూడా. ఒకటే, ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక. ఏదన్నా మనం మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది. ఈరోజు నేను ఎంపీగా ఉండొచ్చు, కానీ రేపు ఇంకోరు రావచ్చు, అది దేవుడి దయ. కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి. వారు ఇది ఒక కార్యక్రమే కాదు, మన ఉదయగిరికి దాదాపుగా 35 పైచలకు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏదో చిన్న వాటర్ ప్లాంట్లు కాదు, హై ఎండ్ కెపాసిటీ, అంటే లాంగ్ స్టాండింగ్ ఉండే విధంగా 4-5 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నడిచే విధంగా అటువంటి ప్లాంట్లు ఉదయగిరికి ఇవ్వడం జరిగింది. వారికి ఉదయగిరి మీద ఎక్కువ మమకారం ఉంది. అత్యధికంగా పేదలు ఉన్నారు ఇక్కడ 8 మండలాల్లో. వారు స్వయంగా చూశారు క్యాంపెయిన్లో తిరిగినప్పుడు. కానీ ఇక్కడ మన పరిస్థితి, మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, మౌలిక వస్తువులు లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది. వీపీఆర్ ఫౌండేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ కోవూరులో అటెండ్ చేయడం జరిగింది. అది కూడా డెసిషన్ తీసుకున్నారు, మిగిలిన చోట్ల కూడా చేయాలి అని. సో ఇది 2 కూడా చూసినట్లయితే సార్కి చాలా వరకు ఇంక్లూషన్ మీద, అంటే ఒక పేదరికమైన మాత్రం కాదు,
మనకు హ్యూమన్ డెవలప్మెంట్లో మల్టిపుల్ డిసబిలిటీస్ ఉంటాయి. అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగుల వలన ఉండొచ్చు, అదేవిధంగా వేరే హెల్త్ పరంగా డిసబిలిటీస్ ఉండొచ్చు. ఇవన్నీ చూసుకోగలిగితే ఇంక్లూషన్ అన్న ఒక మంచి థీమ్ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నాయి. చాలా వరకు సంతోషం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. గ్రామంలోని చెరువు నుంచి గరుగు చింతలపల్లి చెరువుకు హెచ్ఎల్సీ కాలువ నీటిని రైతులతో కలిసి విడుదల చేశారు. ఈ క్రమంలో పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం రైతులతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ నెల 1వ తేదీన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. పగటి వేళ రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో దోపిడీకి పాల్పడుతున్నారు. యాలల మండలం కూకట్, కంజాపూర్ గ్రామాల్లో దొంగల సంచారం కలకలం రేపగా సీసీ కెమెరాల రికార్డు అయిన దృశ్యాలు వైరల్గా మారాయి. దొంగలను కర్ణాటక రాష్ట్రం బాల్కీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న రోడ్ షో బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రానికి ఇది చరిత్రలో మిగిలిపోయే రోజన్న సీఎం చంద్రబాబు. ఇంటర్లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తాం, పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.